మరి తూర్పు కానీ ఉత్తరం కానీ ఇంటిలో గృహంలో నివసించాలి. అంటే వాళ్ళ రెంట్ హౌస్ అయిన అద్దెకున్న ఇంట్లో అయినా సరే, వాళ్ళు సొంత ఇంట్లో అయినా సరే, వాళ్ళు వాస్తు ప్రకారంగా తూర్పు కానీ ఉత్తరం కానీ నివసించడం అనేది చాలా యోగ్యమైనది, వాళ్ళకి యోగ్యం కలిసి వస్తుంది. ఇంకొక స్వామి, అనిత కూడా అంతే, తను కూడా గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అనిత కూడా గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్. వాయిస్ చెప్పండి అరుణ గారు, అనిత గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే తను కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంది, తనకి ఎంత ట్రై చేసినా రావటం లేదనమాట, అందుకనేసి. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారంట, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఉద్యోగం రావట్లేదంట. అదేమ్మా, దోషాలు మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం దోషాలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. ఏమిటంటే గురుదోషం అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే గురువు వల్లే మీకు ఉద్యోగము ధనము అనేది వచ్చేవి. అయితే గురుదోషం అనేది బాగా ఎక్కువ ఉంది. దానికి మీరు పేరు మార్చుకొని, సంఖ్యాశాస్త్రం ప్రకారంగా పేరు మార్చుకొని గురు జపం అనేది చేపించుకొని, బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకం అనేది చేపించుకోండి మీకు దగ్గరలో ఉండే పురోహితులను సంప్రదించి. దానివల్ల మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది. మొన్న మీరు చెప్పారు కదా శనగలు ఇవ్వమని, గుడిలో శనగలు ఇవ్వమని చెప్పారంటండి మొన్న. అవునమ్మా, జపం గురువు అనేది మీకు జపం చేసిన తర్వాతే 16,000 జపం ఉంటుంది. ఆ జపం చేసిన తర్వాత దశాంక్ష తర్పణం చేసి హోమం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మీకు ఒకవేళ మీకు ఈ చేయలేని శక్తి లేని వాళ్ళైతే గురువుకి శనగలు ప్రీతికరమైంది కాబట్టి కేజింబావు శనగలు అనేది బ్రాహ్మణునికి దానం చేయండి. ఈ గురు జపం చేయించుకున్న తర్వాత శనగలు కేజింపావు ఇవ్వాలి స్వామి. గురు జపం చేయించిన తర్వాత శనగలు, గురువు జపం చేయించే శనగలు. అలా శక్తి లేని వాళ్ళు కేవలం శనగలే దానం ఇచ్చినా కూడా మంచిదే. అది కేవలం బ్రాహ్మణులకే కాకుండా మీరు ఆవు కూడా తినిపించవచ్చు కేజింబావు శనగలు అనేది. అరుణ గారు, ఒకటి స్వామి, అది లక్ష్మి అనేది మా మమ్మీ పేరు. లక్ష్మి అమ్మ పేరా అండి? అవునండి. ఓకే. ఆమె ఏ రాశి అమ్మా? మేషరాశి. మేషరాశి. ఆమెకు కూడా అంతే ఉంటుందమ్మా ఫలితం అనేది. గురు ఫలితం అనేది, గురువు అనేవాడు ఈ మేషరాశి వాళ్ళకి ఎవరికి కూడా బాగలేదు. జూన్ 19వ తేదీన కర్కాటక రాశిలో వస్తుంది. ఈ కర్కాటక రాశిలో మరి రావటం వల్ల ఇంకా ఎక్కువ అరిష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల గురుదోష నివారణ అనేది దానికి మీరు ప్రయత్నం చేయండి. అవసరమైతే సాయిబాబా అష్టోత్తర శతనామావళి అనేది ఇంటి దగ్గర చదవండి. దత్తాత్రేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు అనేవి కూడా చెయ్యండి. మీరు అవసరమైతే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా మీరు పఠిస్తే చాలా మంచిది. అరుణకి చెప్పారు కదా నేమ్, అట్లా అనితకి కూడా ఏమన్నా రాయడానికి ఏమన్నా ఉందా? అరుణ గారికి మనం పేరు చెప్పారు కదా, సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరులో మార్పులు చేశారు. అలాగే అనిత గారికి కూడా ఏమైనా మార్పులు చేస్తారు? అనిత గారికి వచ్చేటప్పుడు ANI మీరు THA రాస్తున్నారమ్మా? అవునండి. ANI లో I అనేది డబుల్ పెట్టాలమ్మా. ANIITHA అనిత. అంటే మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా పేరు మారకూడదు, అక్షరం కూడా కరెక్ట్ గా ఉండాలి. అంటే తెలుగు ఇంగ్లీష్కి రెండింటికి కూడా ఒక సంబంధ బాంధవ్యాన్ని చేసేటట్టుగానే సంఖ్యాశాస్త్రం అనేది ఉండటం అనేది చాలా మంచిది. దానివల్ల ఆ సంఖ్య యొక్క ఆ సంఖ్యాశాస్త్రంలో ఉండే వైబ్రేషన్ వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే జ్యోతిష్యాన్ని కూడా విస్మరించకుండా జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా చేయటం వల్ల వాళ్ళకి 2 రకాలుగా మేలు జరుగుతుంది. అలాగా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు మీరు కాలసర్పయోగం అనేటటువంటి పుస్తకాన్ని రచించారు. ప్రపంచంలోనే అది మొట్టమొదటి పుస్తకం. కాలసర్పయోగం అనే పుస్తకం మీకు ఎందుకు రాయాలనిపించింది? కాలసర్ప దోషం మీద చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయమ్మా. పురాతన రోజుల్లో కూడా దత్తనాడి, జాతక ఫల నారాయణీయము, శాంతి రత్నము, కొన్ని జైనమత గ్రంథాల్లో కూడా ఈ కాలసర్ప దోషం అనేది విశిష్టమైంది. తర్వాత కొన్ని పాత పురాతన పుస్తకాల్లో కూడా కాలసర్ప దోషం గురించి విశ్లేషణ చేసి దానికి రాశారు. అయితే అవన్నీ కూడా చిన్న చిన్న పుస్తకాలు, దాన్ని ఇంకా రీసెర్చ్లో ముందుకు చేయరా. తర్వాత శాంతిరత్నము, జాతక ఫలనారాయణీయము, తర్వాత ఇలాంటి పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కాలసర్పయోగ శాంతి కల్పం అని ఆమంచి బాలసుధాకర శాస్త్రి గారు కూడా రాశారు దానికంటే నాకంటే ముందు కూడా. అయితే వాళ్ళందరివి కూడా ఏంటంటే చిన్న పుస్తకాలు. అయితే నేను రీసెర్చ్ చేసి 5 సంవత్సరాలు నేను బాగా రీసెర్చ్ చేసి ఈ కాలసర్పదోషం ఉన్న జాతకులకు ఏమేం చేయాలి, నివారణ ఎలా చేయాలి, అసలు కాలసర్పదోషం అంటే ఏంది, దాని యొక్క ప్రభావం ఏమిటి అనే దాని మీద నేను విశ్లేషణ చేసి దాని గురించి పుస్తకం. చాలా మందికి తెలీదు కాలసర్పయోగం అనేటటువంటి పుస్తకము. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది. శర్మ గారు దీన్ని రాయటం జరిగింది. దీన్ని చదవటం ద్వారా అసలు మనకి కాలసర్పయోగం అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి.
అది కాలసర్ప యోగం మొట్టమొదటి పుస్తకం. తెలుగులో ఏ భాషలో కూడా ఆ పుస్తకం అనేది లేదు. మన ఇండియాలో మొట్టమొదటి తెలుగు భాషలో రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు దీన్ని కాలసర్ప యోగాన్ని ప్రింట్ చేశారు. ఇది విశిష్టమైన పుస్తకం. అసలు మార్కెట్లో దొరకటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రయత్నంతో ఈ పుస్తకాన్ని సాధించుకోవాలి వాళ్ళందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా. దీనిలో విపరీతంగా అనాలిసిస్ చేశాను దాని గురించి. అసలు కాలసర్ప దోషంలో రకాలు ఏమిటి, అసలు ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఒక మనిషి యొక్క ప్రభావం అనేది కాలసర్ప దోషం మీద ఎలా ప్రభావం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటే కూడా మంచి యోగాలు ఉంటే కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుందా అనేది పూర్తిగా మరి ఎంతో విశ్లేషణ చేసి ఆ పుస్తకాన్ని రాశాం. కాలసర్ప దోషం అంటే విశేష కృషితోటి కూడా ఆ కాలసర్ప దోషం అనేది పుస్తకం రాశాం. 5 సంవత్సరాల కాలం పట్టిందండి. 5 సంవత్సరాల కాలం పట్టిందమ్మా ఈ కాలసర్ప దోషం అనేది. ప్రజల మీద దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళ జాతకాలన్నీ కూడా తీసుకుని వేల మంది జాతకాలను కూడా అనాలిసిస్ చేసి రాసింది. దానికి తగ్గ రెమెడీస్ కూడా చేసాం, వాళ్ళకి ఫలించినవి కూడా. అయితే ఈ కాలసర్ప దోషంలో దేశానికి ఉంటుంది, మా వ్యక్తులకు కూడా ముఖ్యమే. అంటే మన భారతదేశం కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, రాష్ట్రాలు కానీ, మరి ప్రతి రాష్ట్రానికి కూడా కాలసర్ప దోషం అనేది కొన్ని రాష్ట్రాలకు ఉంది, కొన్ని రాష్ట్రాలకు లేదు. దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచన చేసి క్లియర్గా రాసాం. ఓకే అండి. వరంగల్ నుంచి రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. స్వాగతం. చెప్పండి రామకృష్ణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 03/12/1973. ఓకే, 3వ తారీఖు 12వ నెల 1973 సంవత్సరం. అవును మేడం. ఓకే, ఎక్కడ జన్మించారు రామకృష్ణ గారు? హన్మకొండ. టైం చెప్పండి. ఓకే, మీరు పుట్టిన సమయం? ఈవినింగ్ 4:30. ఈవినింగ్ 4:30. ఓకే, 4:30 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నాకు జాబ్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. స్థిరమైన ఉద్యోగం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అవును. ఓకే అండి. మీది పూర్వభద్ర నక్షత్రం అండి, కుంభరాశి. అయితే కుంభరాశి తర్వాత మీకు మేష లగ్నం అవుతుంది. లగ్నానికి ద్వితీయంలో శనికేతువులు అనేవాళ్ళు ఉన్నారు. అంటే అది ధనం వాక్కు స్థానానికి సంబంధించింది శనికేతులు అనేవాళ్ళు. ద్వితీయంలో శని అనేవాళ్ళు ఉండకూడదు. ద్వితీయంలో శని ఉంటే కుటుంబానికి సంబంధించిన సమస్యలనే వస్తే ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కోలేకపోతారు. దానివల్ల మీకు ఇంటిలో కొన్ని సమస్యలన్నీ కూడా వస్తాయి. అయితే మీరు ఉద్యోగం గురించి అన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే మీ కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతము గోచార రీత్యా బాగుంది, అనుకూలంగానే ఉంది. అయితే మే నుంచి కూడా మిశ్రమైన ఫలితాలు వస్తాయి. ప్రయత్నం అనేది మీరు ఈ 2 నెలల్లోనే జూన్ 19 లోపలనే మీరు గురువు మారుతాడు. జూన్ 19 లోపల ఈ లోపలనే మీరు ప్రయత్నం చేయండి. అయితే మీకు వ్యయస్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో శనికేతువులు ఉండటం వల్లే ఉద్యోగం అనేది మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా విఫలమైపోతున్నారు. చివరి వరకు వచ్చిన తర్వాత కూడా మీరు విఫలమైపోతున్నారు. దీనివల్ల ఏంటంటే కుజుడు, శని, కేతువులు అనేవాళ్ళు కారణం. ఆ రెండింటినీ కూడా మీరు దోష నివారణ చేసుకొని మీరు ముందుకు వెళితే మీకు ఉద్యోగం అనేది మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా కూడా చెప్పండి. వాళ్ళ పేరు ఏం పేరు అన్నారు? రామకృష్ణ. మీరేం రాస్తారు రామకృష్ణ పేరులో? లెటర్లో KRISHNA. రామకృష్ణ. రామకృష్ణ పేరులో మీకు RAA పెట్టాలండి. RAA పెడితే మీకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు గురుగ్రహానికి సంబంధించిన సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మీకు బర్త్ నెంబర్ 3 అవుతుంది. ఈ బర్త్ నెంబర్ 3 వల్ల మీకు గురువు సంబంధించిన కారకులు వీళ్ళు. అయితే వీళ్ళకి మంచి అనుకూలమైన భవిష్యత్తు అనేది ఉంది. RAA పెట్టడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. వీళ్ళకి బర్త్ నెంబర్ 3 అవుతుంది. అయితే ఈ గురువు సంబంధించిన ఈ కుజుడు, శనికేతుకు సంబంధించిన నివారణ కూడా చేసుకొని మంగళవారం రోజున మరి బ్రాహ్మణుడికి కేజింబావు మరి కందులు దానం ఇవ్వండి. శనివారం రోజున బ్రాహ్మణునికి మరి అక్కడ ఉండే మీకు దగ్గరలో ఉండే పురోహితులకి మరి కేజింబావు నల్ల నువ్వులు అనేవి కూడా దానం ఇవ్వండి. పేరు అనేది మీరు 301 సార్లు పేరు అనేది రాయటం అనేది చాలా మంచిది. రామకృష్ణ RAA. దానిలో మంచి వైబ్రేషన్ వస్తుంది. అంటే 300 సార్లు రోజు 301 సారమ్మా. ఎప్పుడు రాయాలి? కాదమ్మా, మీరు గురువారం రోజు రాయండి. గురువారం రోజు మీరు సూర్యోదయానికంటే ముందు గురుహోరా అని వస్తుంది. సూర్యోదయానికంటే ముందు 15 నిమిషాల లోపు గురుహోరా అని వస్తుంది. ఆ హోరలో మీరు రాయటం వల్ల మరి గురు యొక్క అనుకూలత అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు రాసే వాటిల్లో శక్తి అనేది ఒకటి వస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం మంచి వైబ్రేషన్ అనేది వస్తుంది. దానివల్ల మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే అండి రామకృష్ణ గారు, ధన్యవాదాలండి. చెప్పండి.
301 రోజు రాయాలని చెప్పారు. 301 సార్లు గురువారం రోజు, అంటే సూర్యోదయానికి 15 నిమిషాల లోపు గురుహోర అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి వారానికి ఒక హోర అనేది ఉంటుంది. అంటే సూర్యుడు ఉదయించే దగ్గర నుంచి 15 నిమిషాలు వెనక్కి తీసుకోవాలి. దాన్ని గురుహోర, శుక్రహోర, శుక్రవారం రోజు వచ్చే శుక్రహోర, మంగళవారం రోజు వచ్చే కుజహోర, ఇలా హోరాలు ఉంటాయి. ఆ హోరల్లో ఆ గ్రహానికి అనేది విల్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ గ్రహం అనేది మహాశక్తివంతమైంది, విపరీతమైన శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన దానిలో మనం రాస్తే బ్రహ్మాండమైన ఫలితాలని వస్తాయి, మంచి ఫలితాలని వస్తాయి. ఓకే అండి, కోదాడ నుంచి బ్రహ్మం కాల్ చేస్తున్నారు. హలో బ్రహ్మం గారు, నమస్కారం. నమస్కారం మేడం. బ్రహ్మం గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 జూన్ 1986 మేడం. 26 జూన్ 1986. అవును మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? మేడం మాకు మ్యారేజ్ ప్రపోజల్ ఉంది మేడం. అది సమయం ఎన్నింటికి? పుట్టిన సమయం అండి? మార్నింగ్ 5 మేడం. 5 o'clock. పుట్టిన స్థలం అండి? కోదాడ, జగ్గాయపేట మేడం. జగ్గైపేటలో జన్మించారు. అవును మేడం. ఓకే, మీది ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం అవుతుందండి. మిథున లగ్నము, మీన రాశి అవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము మీన రాశి అవుతుంది మీది. మీన రాశి వాళ్ళకి ప్రస్తుతం అనేది కొంత రేపు జూన్ 19వ తారీఖు నుంచి అనుకూలత అనేది ఉంటుంది. మీరు వివాహ విషయం గురించి అడిగారు. మీ లగ్నం వచ్చేటప్పటికల్లా మిథున లగ్నం అవుతుంది. సప్తమంలో కుజుడు అనేవాడు ఉన్నాడు మీకు. అంటే సప్తమ కుజదోషం అనేది ఉంది మీన లగ్నానికి. అయితే ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రానికి కుజదోషం అనేది భంగం అవుతుంది. మనకి శాస్త్రం ప్రకారంగా కుజదోషం అయ్యే భంగమైన నక్షత్రాలు 13 నక్షత్రాలు ఉన్నాయి. 13 నక్షత్రాల్లో ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఒకటి. అయితే మీకు సప్తమ స్థానంలో కుజదోషం ఉండటం వల్ల మీకు భంగమైంది. కానీ సప్తం అనేది వివాహ స్థానం కాబట్టి దాని కుజదోష నివారణ చేసుకోవటం అనేది మంచి శాస్త్రీయ పద్ధతి. అయితే కుజదోష నివారణ చేసుకొని మీకు వీలైతే కుజ జపం కానీ, తర్వాత కందులు కేజింబావు దానం ఇవ్వటం కానీ, అంగారక పాశుపతాస్త్ర అభిషేకం చేసుకొని మీరు కన్యాపాశుపతాస్త్ర అభిషేకం చేయటం వల్ల నెంబర్ 1గా ఉంటుంది. మీకు మంచిగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు కన్యాపాశుపతాస్త్ర అభిషేకము, అంగారక పాశుపతాస్త్ర అభిషేకం చేసుకోవటం వల్ల మాకు వివాహం అనేది మీకు అనుకూలత అనేది కలుగుతుంది మీకు. తర్వాత మీరు ఏం పేరు రాస్తున్నారు? లెటర్స్ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా బ్రహ్మం అనేటటువంటి పేరుని ఎలా రాస్తున్నారండి? BRAHAMAM. BRAHAMAM. ఓకే, బ్రహ్మం. BRAHMAM. మీకు బి పక్కన హెచ్ చేర్చి 116 సార్లు మీరు శుక్రవారం రోజు రాయండి. బి పక్కన హెచ్ చేర్చండి. బ్రహ్మం అనే పేరు మీద బి పక్కన హెచ్ చేసి మీరు 116 సార్లు శుక్రవారం రోజు రాస్తే మీకు మంచిగా కళ్యాణ ఘడి అనేది కలిసి వస్తుంది, మీకు వివాహం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు వాస్తు ప్రకారంగా తూర్పు కానీ ఉత్తరం కానీ ఇంట్లో ఉండటం అనేది మంచిది. తర్వాత ఈశాన్యమైనా కూడా మీకు అనుకూలత అనేది కలుగుతుంటుంది. వీధి సూర లాంటి ఇళ్లల్లో మీరు ఉండకూడదు వాస్తు ప్రకారంగా. అలాగా చెప్పండి అమ్మా. ఓకే, ధన్యవాదాలండి బ్రహ్మం గారు. అంటే వాస్తు ప్రకారంగా కూడా వాళ్ళకి అలా కలిసి రాదండి? అవునమ్మా, వాస్తు ప్రకారంగా కూడా వాస్తు శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని 3 కూడా అవలంబించడం వల్ల మంచి వాళ్ళకి ఇంకా ఏమీ తేడా లేకుండా వాళ్ళకి ఆ 3 శాస్త్రాలను మనం పరిగణలోకి తీసుకొని చేయటం వల్ల మనుషులు అనేవాళ్ళు విజయంలో ముందుకు వెళ్తారు, ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతారు. అందువల్ల వాస్తు ప్రకారం కూడా వీధి సూరలు ఇల్లు ఉంటాయి. అంటే పురాతన శాస్త్రంలో వీధి పోటే అంటారు. కొత్తగా మోడర్న్ గా పుస్తకాలు రాసేవాళ్ళు రకరకాల వీధి పోటలు బాగుంటాయని రాస్తున్నారు, కానీ అది వాస్తవంగా విరుద్ధం. పురాతన పుస్తకాల్లో పోటే ఏ పోటైనా రానివ్వండి, దాన్ని నివారణ చేసుకొని లేకపోతే గణపతి విగ్రహం పెట్టుకోవడం వల్ల దాని రెమెడీ అనేది జరుగుతుంది. ఈశాన్య మూలలో మహామత్యంత్ర స్థాపన జరగటం వల్ల కూడా వాస్తు దోషాలని పటాపంచలైపోతాయి. అంటే ఇప్పుడు రాశిని బట్టి మనం వాస్తు అవునమ్మా, ఒక్కొక్క అక్షరాన్ని బట్టి ఈ దిక్కులో ఉండాలనేది ఆలోచన. అంటే మనం కచట తప్ప వర్గాలు ఉంటాయి. దాని ప్రకారంగా వాస్తు ఒకళ్ళు ఈశాన్య భాగంలోనే ముఖద్వారం ఉండాలి, కొంతమంది ఉత్తర ద్వారంలోనే ఉండాలి, కొంతమందికి వచ్చేటప్పటికి తూర్పు ద్వారంలో ఉండాలి, కొంతమందికి సౌత్ మంచిది, కొంతమంది వెస్ట్ మంచిది. అలా ఒక్కొక్క ముఖద్వారంలో ఒక్కొక్కళ్ళు ఉండాలి. ప్లస్ వాస్తు ప్రకారంగా కూడా ఇల్లు కూడా సశాస్త్రీయ పద్ధతిలో ఉంటేనే వాళ్ళకి మేలు జరుగుతుంది. అంటే పశ్చిమ కంటే తూర్పు భాగంలో ఎక్కువ ఉండాలి, ఉత్తరం కంటే దక్షిణ భాగంలో తక్కువగా ఉండాలి, మరి నైరుతి భాగం అంతా కూడా ఎత్తులో ఉండాలి.
కొంతమంది అంటుంటారు ఈశాన్య మూల మంచిది కాదు అంటారు. కాదు, నైరుతిలోనే ఇల్లు కట్టాలి వాస్తవంగా వాస్తుశాస్త్రముగా. ఈశాన్యంలో గ్యాప్ వదలాలి. అక్కడ ఈశాన్యంలో ఏముండాలి? పంపు, అంటే నీళ్ళ వాటర్ సంబంధించిందంతా కూడా నీళ్ళకి సంబంధించిన మన అన్నా కానీ పంపు కానీ దాన్ని అక్కడ పెట్టుకోవడం అనేది మంచిది. అంటే ఈశాన్యంలో ఇంటిలో దేవుడు ఉండాలి, ఆగ్నేయంలో వంటగది ఉండాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండాలి. మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఇలా నైరుతికి వాయువ్యానికి మధ్యలో ఉండాలి గెస్ట్ బెడ్రూమ్. ఇలా వాస్తుశాస్త్రం ప్రకారం ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖద్వారం కూడా వెడల్పుగా ఉండాలి. మనకి రాజుల టైంలో, శ్రీకృష్ణదేవరాయలు రాజుల టైంలో ఎలా ఉండేదంటే మనకి ముఖద్వారం అనేది పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం దేవాలయాలు చూస్తాం, ఈ కాళేశ్వరం కానీ ఇవన్నీ శ్రీశైలం కానీ, ఈ దేవాలయాల్లో పెద్దగా ఉంటుంది ముఖద్వారం అనేది. చిన్న చిన్న దర్వాజలను ఉపద్వారాలు అంటారు. అలా వాస్తుశాస్త్రం ప్రకారం ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి. అలా వాస్తు ప్రకారంగా అలా ఉంటే వాళ్ళకి వాస్తు బాగుండాలి. తర్వాత సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఏదైనా దోషాలుంటే చూసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కూడా ఏమైనా రెమెడీస్ ఉంటే కూడా సూచించుకోవాలి. అలాగా. ఓకే, మెహదీపట్నం నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మీ పేరండి? నా పేరు మోహన్ అండి. నా పేరు ఓకే, మోహన్ మెహదీపట్నం నుంచి మాట్లాడుతున్నారండి? అవునండి, అవును. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మోహన్ గారు. నా డేట్ ఆఫ్ బర్త్ June 30. ఓకే, June 30, 1989. 1989. అవునండి. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం నైట్ 11:55. నైట్ 11:55. అవునండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? మేము ఇక్కడ నాంపల్లి, హైదరాబాద్ లో పుట్టారు. హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఏ పని చేసినా లైఫ్ లో అంటే సరిగా కలవట్లేదు అనమాట. అన్ని మధ్యలో అయిపోతున్నాయి. మొత్తము లైఫ్ లో సెటిల్ అవ్వలేదు ఇంతవరకు. సో మనీ కూడా చేతులు నిలబడదు. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీకు శర్మ గారు ఏ జాబ్ చేస్తే సెటిల్ అవుతా ఏంది అనేది. ఓకే, మీది రోహిణి నక్షత్రం అవుతుంది, వృషభ రాశి అవుతుంది, మీనలగ్నం అనేది చాలా మంచి లగ్నం అయ్యా. అయితే మీనలగ్నానికి ఏంటంటే మీకు పంచమ స్థానంలో శుక్ర కుజుల కలయిక అనేది ఉంది. పంచమ స్థానంలో కుజుడున్నా రాహు ఉన్నా మరి సర్పదోషంగా పరిగణిస్తాం మనం. అయితే పంచమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల దీనికి సర్పదోషం అనేది బాగా ఏర్పడింది. దానికి సర్పదోష నివారణ అనేది చేసుకోవాలి. మీకు పనులన్నీ కూడా దగ్గరికి వచ్చి ఆటంకం కలిగిస్తుంది. లైఫ్లో మీరు సెటిల్ అయిపోకుండా మరి ధనం కూడా ఎలా ఉందంటే మీకు మీనలగ్నానికి వ్యయస్థానం రాహు ఉండటం వల్ల మీకు 100 రూపాయలు వస్తే 200 ఖర్చు అనేది ఉంది మీ జాతకంలో. అంటే ఖర్చు కావటం తప్పితే ఆ రాబడి అనేది తక్కువగా ఉంది మీకు. అదొకటి. మీరు ఏ పని చేసినా కూడా సెటిల్మెంట్ కాలేకపోతున్నారు. ఏ ఒక్కదానిలో కూడా నిలకడగా ఉండలేకపోతున్నాడు. అక్కడ ఏంటంటే పంచమ స్థానంలో కుజదోషం అనేది, పంచమ స్థానంలో కుజుడు అనేది బాగా లేకపోవడం వల్ల మీకు జాతకంలో సర్పదోషం ఏర్పడింది. ఆ సర్పదోష నివారణ అనేది మీరు చేసుకోండి. తర్వాత వ్యయస్థానంలో రాహుదోషం అనేది కూడా మీ జాతకంలో ఉండి ఆ రాహుదోష నివారణ కూడా చేసుకోండి. అవసరమైతే సర్పసూక్త రుద్రాభిషేకం అనేది ఇంటి దగ్గర కూడా మీరు గృహంలో చేసుకోవచ్చు. రాహుకేతుల జపము కూడా చేసుకోవడం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. మీరు ఈశాన్యం వచ్చే దర్వాజా వచ్చే ఇంటిలో మీరు నివసించడం అనేది చాలా ఉత్తమమైన పని. మీరు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఏం లెటర్ రాస్తున్నారు? మీరు ఏం అక్షరాలు? MOHAN మోహన్ రాస్తున్నారు. MOHAN. హెచ్ తర్వాత మీరు ఏ తర్వాత AA పెట్టడం వల్ల మంచిది. మోహన్లో MOHAAN. దానివల్ల మీరు ఎన్ని రసాలు రాయాలంటే మీరు గురువారం రోజున మీరు 501 సార్లు రాయటం అనేది చాలా మంచిది. ఏ టైంలో రాయాలండి? గురువారం రోజు ఉదయం సూర్యోదయానికి 15 నిమిషాల లోపు. అంటే మనం సూర్యుడు పంచాంగంలో ఉంటుంది, సూర్యుడు ఉదయిస్తాడు అని ఆ టయాన్ని మనం చూసుకొని, ప్రతి పంచాంగంలో ఉంటుంది, దాన్ని చూసుకొని మనం 15 నిమిషాల లోపు రాస్తే చాలా దానికి వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ఎప్పుడు కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారంగా హోరలో రాస్తేనే బ్రహ్మాండ విశిష్టమైన ఫలితాలు వస్తాయి. ఇంకోటి బ్రహ్మ ముహూర్తంలో కూడా రాయాలి. వాస్తవంగా అయితే ఇంకా చాలా మంది కూడా చెప్పట్లేదు. సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మనం రాసే పేరు తెల్లవారుజామున అంటే బ్రహ్మీ ముహూర్తంలో రాయొచ్చు. గోధూళికా ముహూర్తం అనేది ఒకటి ఉంటుంది, 5:30 నుంచి 6:30 వరకు. అంటే ఆవులు మేత మేసి ఇంటికి వచ్చే టైం అంటారు గోధూళికా ముహూర్తం. ఆ ముహూర్తంలో కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ హోరా లగ్నంలో కానీ తర్వాత అభిజిత్ లగ్నం ఉంటుంది 11:30 నుంచి 12:30 వరకు. అంటే అభిజిత్ లగ్నం అంటే సమస్త దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. మనం వివాహాలన్నీ కూడా చేస్తుంటారు. అభిజిత్ లగ్నం ఒకటి, బ్రహ్మ ముహూర్తం ఒకటి, గోధూళికా ముహూర్తంలో. ఆ విశిష్టమైన లగ్నాలు.
దానిలో చేయటం వల్ల వాళ్ళకంతా కూడా అనుకూలత అనేది కలుగుతుంది. ఆ అక్షరంలో వైబ్రేషన్ అనేది విపరీతంగా వచ్చే మంచి టైంలో చేయటం వల్లే సంఖ్యాశాస్త్రంలో విశిష్టమైన ఫలితాలు వస్తారు. చాలా మంది కూడా సంఖ్యాశాస్త్రంలో ఎప్పుడు పడితే అప్పుడు రాస్తుంటారు. నియమనిష్టలతోటి కూడా పేరు రాయటం అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా అవసరమే. అది మంచి హోర చూసుకోవాలి, మంచి టైం చూసుకోవాలి, దానిలోనే రాస్తేనే సంఖ్యాశాస్త్ర వైబ్రేషన్ అనేది కలిసి వస్తుంది. చాలా మంది కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం మేము రాసామండి జరగట్లేదు అని అంటారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా మంచి టయాన్ని తీసుకోవాలి, మంచిగా జాతకాన్ని అనాలిసిస్ చేసి దానికి రెమెడీస్ చేయటంలో ముందుకెళ్తారు. అలాగా. హలో, ఇంకోటి నేను ఇది గురువారం రోజు 500 టైమ్స్ రాయాలండి? 501 అంటే సూర్యోదయానికి 15 నిమిషాల లోపు. ఓకే ఓకే. ఇంకోటి నేను డెంటల్ టెక్నీషియన్ అనే జాబ్ చేస్తున్నాను, దాంట్లో సెటిల్ అవుతున్నాను ఉందా? ఇప్పుడు మీకు ఏంటంటే ఆ 10వ స్థానంలో శని ఉన్నాడు. వాస్తవంగా అయితే మీరు చెప్పిన జాతకాన్ని బట్టి 10వ స్థానం ఏంటంటే వృత్తి స్థానం. 10వ స్థానం వృత్తి స్థానం ఏంటంటే శనికి సంబంధించి మీరు ఒకళ్ళ దగ్గర పని చేయటమే ఎక్కువ జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు డెంటల్ డాక్టర్ దగ్గర అని చెప్పారు కదా, డెంటల్ ల్యాబ్ అన్నారు కదా, మీరు ఒక చోట శని అంటే ఒక చోట వృత్తిలో పనిచేయటం అంటే క్లర్కల్ గ్రేడ్ పోస్ట్ అని అర్థం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు వ్యాపారం ప్రకారంగా ఇనప సామాను బిజినెస్ అనేది బాగా కలిసి వస్తుంది. అంటే ఇనుము, ఆ ఐరన్ రాడ్స్ కానీ ఇనుము సంబంధించిన వస్తువులు కానీ అలాంటివన్నీ కూడా బాగా కలిసి వస్తుంది. ల్యాబ్ కంటే కూడా అలాంటివి ఎక్కువ కలిసి వస్తాయి. అంటే క్లర్కల్ గ్రేడ్ అంటే 10వ స్థానంలో శని ఉంటాం. ఇనప సామాన్లు బిజినెస్ వ్యాపారం చేయటం వల్ల అంటే చిన్న చిన్న వ్యాపారాలు అలా చేయటం వల్ల మీరు సొంతంగా వ్యాపారం చేయటం వల్ల ఎక్కువ కలిసి వస్తుంది మీకు. అంటే ఇప్పుడు ఉద్యోగం కంటే కూడా చిన్న బిజినెస్ చేయటం వల్ల మీకు అనుకూలత అనేది ఎక్కువగా కలిసి వస్తుంది మీకు. ఓకే, ధన్యవాదాలు మోహన్ గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇనుము వ్యాపారం అనేది చాలా మంది కలిసి రాదని చెప్తూ ఉంటారు కదా, అంటే పేరుని బట్టి జాతకాన్ని బట్టి కలిసి వస్తుంది. ఒకటమ్మా, జ్యోతిష్యంలో 10వ స్థానం అనేది వృత్తి స్థానం. వాస్తవంగా అయితే ఈ వృత్తి స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి ముందు. 10వ స్థానంలో ఉదాహరణకి కుజుడు ఉన్నాడు అనుకోండి, అతను కుజుడు ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేయాలి. తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ అంటే కెమికల్ సంబంధించిన అంటే కెమిస్ట్రీ లెక్చరర్, కెమిస్ట్రీ ప్రొఫెసరో, లేదా కెమిస్ట్రీకి సంబంధించిన ఆర్గానిక్ కెమిస్ట్రీనో అలాంటి రసాయన శాస్త్రానికి సంబంధించిన విద్య అనేది ఆయన అభ్యసించాలి. లేకపోతే బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ అని ఉంది, ఇంజనీరింగ్లో కూడా ఆ కెమికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి పిహెచ్డి చేయొచ్చు కెమిస్ట్రీలో. అలా చేయాలి. వాళ్ళు చేయటం వల్ల వాళ్ళకి అనుకూలత అనేది కలుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? ప్రవీణ్ రెడ్డి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రవీణ్. ఓకే, నవంబర్ 2, 1970. ఓకే, 1970. 4:45 AM. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? హైదరాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, అఫీషియల్ గ్రోత్. మీరు 2 నవంబర్ 1970లో పుట్టారు, సోమవారం రోజు, తెల్లవారుజాము 4:45 AM. అయితే మీది జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం అవుతుంది, వృశ్చిక రాశి, కన్యా లగ్నం అవుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే కన్యా లగ్నానికి లగ్నంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. లగ్నంలో కుజుడు ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే జీవితంలో పనులన్నీ కూడా కొంత సమస్యలతోటి కూడా కూడుకున్న అంటే అధిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫలితం అనేది రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. విపరీతంగా మీరు శ్రమ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, కానీ రిజల్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే ద్వితీయంలో రవి బుధ శుక్ర గురువులు కూడా ఉన్నారు. అయితే ద్వితీయంలో రవి బుధ శుక్రులు గురువులు ఉండటం అనేది చాలా మంచి యోగమే, యోగం లేదని చెప్పడానికి వీల్లేదు. అయితే వ్యయస్థానంలో కేతు అనేవాడు విపరీతంగా బలవంతుడి తన జాతకంలో. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే సమస్యలు అనేది గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే చాలా కృషియంగా గ్రోత్ అనేది అనుకూలత అనేది వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆయనకి అనుకూలత అనేది మధ్యస్థంగానే ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి మరి నవంబర్ 2వ తారీఖున వృశ్చిక రాశిలోకి శని ఎంటర్ అవుతాడు. ఆ శని ప్రవేశం చేయటం వల్ల కొంచెం ప్రతికూల ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ శని దోష నివారణ అనేది చేసుకోవడం అనేది మంచిది. వాళ్ళకి ప్రస్తుతం గురువు అనేవాడు ఇక్కడ వాళ్ళకి మిశ్రమమైన ఫలితాలలో ఉన్నాడు. అయితే రేపు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది, గురుబలం అనేది బాగుంటుంది. అయితే నవంబర్ నుంచి శని అనేవాడు కొంత అనుకూలత అనేది ఉండదు ఇతని జాతకంలో. అయితే శని గురువు దోష నివారణ ఒకటిను, వ్యయస్థానంలో కేతు దోష నివారణ చేసుకోవడం చాలా మంచిది. అంటే కేతువు, శని, గురువు
ఈ 3 గ్రహాలు నివారణ చేసుకోవటం అనేది మంచి. లగ్నంలో కుజుడు చేసుకుంటే కూడా చాలా మంచిది. దానిలో సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పండి, పేరు ఏం రాస్తారు వారు? ప్రవీణ్ గారు. ఓకే, PRAVEEN. PR తర్వాత RR రావాలి మీకు. PRR ప్రవీణ్, PRRAVEEN అలా రావాలి. అంటే RR వస్తే వైబ్రేషన్ అనేది ఉంటుంది. మీరు వచ్చేటప్పటికి బుధవారం రోజులో బుధహోరలో సూర్యోదయానికి 15 నిమిషాలు లోపు బుధహోరలో అయినా చేయొచ్చు. తర్వాత బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామునైనా కూడా మీరు పుట్టిన సమయం ఉంది 4:45, ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో కూడా మీరు 1016 సార్లు రాయాలి. అంటే ఒకరోజే కాదు, బుధవారం రోజు వరకు ఎంతవరకు రాశారో మళ్ళీ నెక్స్ట్ బుధవారం కూడా రాయాలి. అలా కంటిన్యూగా బుధవారంలో మీరు ఒక టయాన్ని ఎంచుకొని సూర్యోదయానికంటే ముందు 15 నిమిషాల లోపు కానీ తెల్లవారుజామున కానీ అభిజిత్ లగ్నంలో కూడా మీరు రాయొచ్చు. తర్వాత గోధోళిక ముహూర్తంలో కూడా మీరు ఆ 1016 సార్లని రాయొచ్చు. ప్రతి బుధవారం రోజు కూడా రాయటంలో ఒక రోజు 300 రాస్తారు, ఒక రోజు 200 రాస్తారు, అలా కంటిన్యూగా చేసుకొని రాసుకోవచ్చు. తర్వాత మీకు ఉత్తరం వైపు ఇంటిలో కానీ పశ్చిమ వైపు ఇంటిలో కానీ మీరు గృహంలో అనేది ఉండాలి. తర్వాత ఈశాన్యంలో, మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక నీళ్ళని, ఒక తొట్టిలో నీళ్లు పెట్టి దానిలో ఒక పుష్పాలని వేయండి. వేయటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. వీళ్ళు శివుడి యొక్క ఆరాధన అనేది ముఖ్యమైనది వీళ్ళకి. అంటే జ్యోతిర్లింగాలు దర్శనం, కాళేశ్వరం, శ్రీశైలం, మనకి క్షేత్రాలన్నీ ఉన్నాయి కదా, కాశీ, ఓంకారేశ్వరం, ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా దర్శించడం వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి ప్రవీణ్ గారు. బ్రహ్మీ ముహూర్తం అని చెప్పారు కదా, అంటే బ్రహ్మీ ముహూర్తం అంటే ఎవరైతే ఏ సమయంలో పుడతారో ఆ సమయాన్ని బ్రహ్మీ ముహూర్తం కాదమ్మా. బ్రహ్మీ ముహూర్తం అనేది తెల్లవారుజామున టైం. తెల్లవారుజామున ఉండే మనకి 3:30 నుంచి 5 గంటల మధ్య కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. 3:30 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయానికంటే కూడా ఒక గంట ముందు, గంట 30 నిమిషాల ముందు అనేది, అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ 4 గంటల నుంచి 5 గంటల లోపు, అంటే 4 to 5 అనేది మంచి టైం అసలు. అంటే బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ నిద్ర లేచిన టైం అంటారు. అంటే మనం ఏం పని చేసినా కూడా దోషాలు అనేవి పోతాయి, అలాగా సమస్త దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఓకే, బాలనగర్ నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీనివాస్ గారు నాది యాక్చువల్ 14/1/1976 అండి. 14/1/1976. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం ఎర్లీ మార్నింగ్ అండి, 6:30 అనుకుంటాం. అది నాకు టైం గుర్తులేదు. ఓకే, మార్నింగ్ 6:30. 6:37. ఓకే, ఏ ఊర్లో జన్మించారండి? ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ అండి. మెదక్ డిస్ట్రిక్ట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? మామూలుగా భవిష్యత్తు ఎట్లా ఉంది అంటే, నేను యాక్చువల్ గా ఐరన్ బిజినెస్ చేస్తాను, మిషన్ టూల్స్ బిజినెస్ చేస్తాను, అందుకని. ఓకే, ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది రోహిణి నక్షత్రం 4వ పాదం అయ్యా, వృషభ రాశి, ధనుర్లగ్నం అవుతుంది. అయితే ఇక్కడ మీకు వృషభ రాశి వాళ్ళకి మీకు జాతకంలో వచ్చేటప్పటికల్లా ధనుర్లగ్నంలో రవి ఉన్నాడు. తర్వాత ఒక ధనుర్లగ్నంలో రవి ఉండటం వల్ల ఐరన్ బిజినెస్ అనేది మిశ్రమైన ఫలితం అనేది వస్తుంది మీకు. అంటే మధ్య రకమైన ఫలితం అనేది మీరు వస్తుంది. అంటే పైకి ఎక్కలేరు, కిందకి దిగలేరు అన్నట్టుగా మీ సమస్య అలానే ఉంటుంది. అంటే ఏదో తినటానికి ఉండటానికి గడుస్తుంది. అంటే మామూలుగా మనం రోజు జరిగే జీవితాన్ని మీరు గడుపుతారు, దానికి పైకి ఎక్కలేరు, కింద దిగలేరు. ఎందుకంటే లగ్నంలో మీకు ఈ ధనుర్లగ్నంలో రవి ఉండటం. అయితే 4వ స్థానంలో గురువు అనేవాడు విశేషమైన ఫలితాన్ని కలుగుతుంది. మీకు స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు. ధనం విషయంలో సమయం పట్టినా కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంది. అయితే 6వ స్థానంలో కుజచంద్రుడు ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా అశాంతి అనేది కలుగుతుంది మీ జాతకంలో. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. తర్వాత అష్టమంలో శని అనేవాడు ఉన్నారు. ఆయుష్కారకుడైన శని బ్రహ్మాండంగా స్థితిలో ఉన్నాడు. ఏ ఆరోగ్యం ఎలా వచ్చిన ఆయుష్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. తర్వాత 10వ స్థానంలో మీకు బుధుడు సంబంధించిన రాశి అవుతుంది మీకు. ఈ 10వ స్థానంలో ఈ బుధుడు అనేవాడు నవాంశంలో రాహుతో మరి కాంబినేషన్తో వృషభ రాశిలో ఉన్నాడు. ఈ బుధ రాహుల వల్ల మీకు ఏం వ్యాపారం చేస్తే కలిసి వస్తుందని మీరు అడిగారు. ఐరన్ వ్యాపారం అనేది మీకు కలిసి వచ్చే వ్యాపారమే, కానీ దాంతోపాటు 2 వ్యాపారాలు చేయాలి. అంటే పుస్తకాలకు సంబంధించిన, మీకు బుధుడు మ్యాథమెటిక్స్ సంబంధించి పుస్తకాలకు సంబంధించిన వాడు. అంటే పుస్తకాల బిజినెస్ కూడా, దాంతోపాటు పుస్తకాల బిజినెస్ కానీ, ప్రింటింగ్ సంబంధించినవి కానీ,
లేదా స్కూల్స్లో మీరు సప్లై చేయటం కానీ అలా చేయటం వల్ల మీకు అనేక రంగాలుగా ముందుకు వెళ్ళిపోతారు. వ్యాపారం అనేది చేయటం అనేది మంచిది. అంటే ఏమైనా 2 వ్యాపారాలన్నీ చేయటం అనేది వీరి జాతకంలో ముఖ్యం. అంటే వీళ్ళకి బుధుడు సంబంధించిన వ్యాపారాలు చేస్తే విశేషంగా కలిసి వస్తుంది. అంటే ప్రింటింగ్ కానీ, బుక్స్ కానీ, ప్రింటింగ్ చేయటం కానీ, ప్రింటింగ్ ప్రెస్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి. ఆ 2 వ్యాపారాలు చేయడం వల్ల మీరు ముందుకు వెళ్ళిపోతారు. సంఖ్యాశాస్త్ర పరంగా కూడా వారికి పేరేం పేరండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. SRI NIVIS. మీరేం చేస్తారంటే SRIలో డబల్ I పెట్టండి. డబల్ I పెడితే మీకు అనుకూలత అనేది కలుగుతుంది. శ్రీనివాస్ అని సంఖ్యాశాస్త్రం ప్రకారంగా. వాస్తు ప్రకారంగా మీరు తూర్పు వైపు ఉండటమే శ్రేయస్కరం. తూర్పు ఉన్న ముఖద్వారం ఉన్న ఇంటిలో ఉండటం అనేది శ్రేయస్కరం. మీకు వీలైతే ఒక రోజున గురువారం రోజున కేజింబావు శనగలు బ్రాహ్మడికి దానం ఇవ్వండి. మీకు ప్రస్తుతం దాన్ని ఇవ్వటం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 2వ తారీఖు గురువు మారుతున్నాడు. కొంత గురువు వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది వీళ్ళకి, ఈ శ్రీనివాస్ గారికి, వృషభ రాశి వాళ్ళకి. అందువల్ల వాళ్ళు గురువు అనేవాళ్ళు జూన్ 2 తర్వాత వాళ్ళు గురువు అనేది బ్రాహ్మడికి కేజింబావు శనగలని దానం చేసుకోండి. గురువారం రోజు చేయాలయ్యా. జూన్ 2 తర్వాత మీరు గురువారం రోజున శనగలని దానం ఇవ్వండి. మీరు అంటే డైరెక్ట్ మామూలు శనగలు, పచ్చి శనగలు తీసుకెళ్ళి పచ్చి శనగలు తీసి కేజింబావు శనగలు మీరు షాపులో కొనుక్కొని బ్రాహ్మడికి దక్షిణతో సహా దానం ఇవ్వటం వల్ల ఆ గురుదోషం అనేది మీకు పరిహారం అవుతుంది. తర్వాత నవగ్రహాల ప్రదర్శన కూడా మీరు చేయండి. జూన్ తర్వాత మీరు నవగ్రహాల ప్రదర్శన చేయటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. మీకు చేస్తారు కదా. అలానే మీరు గురువారం రోజు కూడా చేయండి. మీరు జూన్లో మనకి జూన్ 19వ తారీఖు గురువు మారుతాడు. దానికంటే ముందుగా ఒక 10 రోజుల ముందుగా జూన్ 2వ తారీఖు 3వ తారీఖు మీరు ఒక గురువారం చూసుకొని మీరు 16 సార్లు ప్రదర్శన చేయండి. నవగ్రహాలకి 16 సార్లు, గురువు సంఖ్య 16 కాబట్టి 16 సార్లు ప్రదర్శన చేసి శనగలు అనేది బ్రాహ్మణునికి మరి కేజింబావు శనగలు దానం చేసి దాంతోపాటు ఒక అరటిపండు, తర్వాత ఏదైనా ఫలము, తర్వాత దక్షిణ ఆ బ్రాహ్మణులకు అక్కడ పురోహితులకు ఆ గుళ్ళో దేవాలయంలో కానీ బయట కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. ఆ బ్రాహ్మణులకు మాత్రం ఇచ్చేసేసి దానం చేయమని చెప్పండి. దానివల్ల గురుదోషం తొలగిపోతుంది. శ్రీనివాస్ అన్న పేరుని ఎన్నిసార్లు రాయాలి? శ్రీనివాస్ అనే పేరుని మీరు 108 సార్లు గురువారం రోజు రాయాలి. గురువారం రోజున శ్రీనివాస్ అనే పేరు రాయటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. వాళ్ళకి దానివల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్. ఓకే, కాలసర్పయోగం పుస్తకం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కాలసర్పయోగం పుస్తకానికి 5 సంవత్సరాలు పట్టిందన్నారు. మీరు రీసెర్చ్ చేశారని చెప్పారు. అవి ఎక్కడ చేశారు? నేను ప్రజల మీద రీసెర్చ్ చేశానమ్మా. చాలా చోట్ల కూడా వివిధ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళందరూ కూడా నాకు లక్షలాది మంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద నేను రీసెర్చ్ చేశాను. కొన్ని జరిగిన సంఘటనలు కూడా తీసుకున్నాను. తర్వాత పురాతన గ్రంథాలను కూడా నేను విశ్లేషణ చేసి దాని గురించి అంతా కూడా రాశాను. అయితే దానిలో ఒక్కొక్క రకమైన కాలసర్ప దోషానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది మనిషి యొక్క. ఇప్పుడు ఉదాహరణకు అనంతకాల సర్పదోషం ఉందనుకో, జన్మలగ్నం రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటాడు. దానివల్ల ఏంటంటే అనంతకాల సర్పదోషం వల్ల జీవితంలో అన్ని పనులన్నీ కూడా లేటుగా జరుగుతుంది. సప్తమంలో కేతు ఉండటం వల్ల కూడా వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరండి? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కృష్ణారెడ్డి గారు. హలో, మా బాబు గురించి తెలుసుకున్నాం. బాబు చెప్పండి. 28 28 12 90 మేడం. 1990. పుట్టిన సమయం అండి? సమయము 8:10. ఉదయమా అండి? ఉదయం 8 గంటల 10 నిమిషాలకి. అవును. ఓకే, బాబు పేరేంటండి? లీలా శ్రీనివాస్ రెడ్డి. ఓకే, బాబు పేరు లీలా శ్రీనివాస్ రెడ్డి. అవును. బాబు గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఎట్లా ఉంటుంది భవిష్యత్ ఎలా ఉంటుంది శర్మ గారు వివరిస్తారండి. మీది భరణీ నక్షత్రం అవుతుంది, మేషరాశి అవుతుంది, మకర లగ్నంలో జన్మించాడు ఈ అబ్బాయి. అయితే ఈ మకర లగ్నంలో శని రాహువులు అనేవాళ్ళు ఉన్నారు. మకర లగ్నంలో శని రాహువులు అనేవాళ్ళు ఇద్దరు కూడా మరి ఫలితాలు అనేది ఇద్దరు కూడా ఒకటే ఇస్తారు. శనివత్తు రాహువు అన్నారు, అందువల్ల శని యొక్క ఫలితాలు రాహు ఇస్తాడు. అలానే ఇక్కడ లగ్నంలో శని రాహువులు ఉండటం వల్ల జీవితంలో కూడా
చాలా విషయాల్లో కూడా ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వ్యయస్థానంలో కూడా ఇతనికి రవి బుధ శుక్రుడు అనేవాడు ఉన్నారు. ధనం వచ్చిన దాన్ని ఖర్చు చేస్తారు. అయితే పంచమ స్థానంలో కుజుడు అనేవాడు కూడా ఇతనికి సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది. తర్వాత అయితే గురుకేతువులు కూడా అంతగా అనుకూలత అనేది లేదు. అయితే ఇక్కడ చంద్రుడు అనేవాడు విశిష్టంగా ఉన్నాడు. అతనికి చంద్రుడు అనేవాడు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఈ జాతకంలో ఉంది. ఆ చంద్రుడు ఒక్కడే బేస్ చేసుకుని మరి ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి విశిష్టమైన యోగం అనేది కలిసి వస్తుంది. ప్రస్తుతం భరణీ నక్షత్రం వాళ్ళకి ఇప్పుడే మంచి ఫలితం అనేది ఉంది. జూను 19వ తారీఖు నుంచి గురువు అనేవాడు అనుకూలత లేదు భరణీ నక్షత్రం వాళ్ళకి. అయితే ఈ మేషరాశి వాళ్ళకి మరి ఇక్కడ అష్టమంలో శని కూడా వస్తాడు. అంటే ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు. అంటే 4వ స్థానంలో గురువు బాగలేకపోవటం, నవంబర్ 2వ తారీఖున శని కూడా బాగలేకపోవటం వల్ల కొంత ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. దానికి వాళ్ళు గురువు శని సంబంధించిన శాంతులు చేసుకోవటం కానీ, లేదా బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకం కానీ, ఇంట్లో మరి ఆ అమ్మవారిని ఆ పరమేశ్వరుని కొలవటం అనేది చాలా మంచిది. వాళ్ళు సంఖ్యాశాస్త్ర పరంగా ఆ బాబుకి ఎలా ఉంటుంది? ఏం అక్షరం రాస్తున్నారు? కృష్ణారెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి, లీలా శ్రీనివాస్ రెడ్డి. నక్షత్రం నుండి లీలా అని పెట్టమన్నారు. అవును, చూచే చోళ లీలు భరణీ నక్షత్రం అవుతుంది కాబట్టి పెట్టమన్నారు. అంటే నామ నక్షత్రం ప్రకారంగానే పెట్టమన్నారు అక్కడ ఉంటే శర్మ గారు వాళ్ళు. అది కరెక్టే పెట్టారండి. వాస్తవంగా భరణీ నక్షత్రం మంచి నక్షత్రం. అయితే పేర్లు చెప్పమ్మా, స్పెల్లింగ్ చెప్పండి. LEEL లీలా, SRI శ్రీ, NI VAS. VAS పెట్టాలండి. చివరిలో VAS పెట్టి మీరు సోమవారం రోజున మరి సూర్యోదయానికి 15 నిమిషాల లోపు కానీ, గోధూళికా ముహూర్తం అంటే 5:30 నుంచి 6:30 లోపు కానీ దీన్ని 1016 సార్లు రాయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అయితే ఇది రాసేది మరి ఈ లీలా ఆ అబ్బాయి మాత్రమే రాయాలి, ఎవరు కూడా రాయకూడదు. ఎవరైనా సరే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఎవరైతే మనం మార్చున్నాం వాళ్ళు మాత్రమే రాయాలి. అయితే ఆ సోమవారం రాయలేని స్థితిలో కూడా మళ్ళీ పక్క సోమవారం కూడా రాసుకోవచ్చు. దానివల్ల మంచి వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ఆ మంచి సమయంలో రాయటం అనేది మంచిది. ఈయన చంద్రుడు వీళ్ళ బర్త్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 2, అంటే చంద్రుడు సంబంధించిన 2. అందువల్ల చంద్రగ్రహం అనేది బ్రహ్మాండంగా ఉంది. అందువల్లే సోమవారం రాయమని చెప్పింది వాళ్ళకి. సోమవారం అనేది విశిష్టమైన రోజు వాళ్ళకి. సోమవారం రోజు కలిసి వచ్చే వారం కూడా సోమవారం వాళ్ళకి. నెంబర్ కూడా 2వ నెంబర్ అనేది విశిష్టమైన నెంబర్. ఏదన్నా పనులు చేయాలంటే శుభ సంఖ్యలు వాళ్ళకి 2, 7, 9 అవుతుంది. అశుభ సంఖ్యలు వచ్చేప్పుడు 4, 8 అవుతుంది. అంటే శుభ సంఖ్యలు 2, 7, 9, అశుభ సంఖ్యలు 4, 8. వీళ్ళు ఉత్తరం ముఖ ద్వారంలో ఉండటం అనేది శ్రేయస్కరం. ఓకే అండి, ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు. ఓకే అండి, మీరు ఒక జ్యోతిష్యమే కాకుండా జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, వాస్తు ఈ మూడిటికి సంబంధించి కూడా ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నారు. మనకి సమయం మించిపోయింది. మీరు TNN స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ప్రేక్షకుల కోసం అందించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. నమస్కారం. భవిష్యత్తుకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కానీ శర్మ గారు మీకు ఎంతో చక్కగా మీకు కావాల్సినటువంటి సమాచారం మొత్తాన్ని అందిస్తున్నారు. పర్సనల్ గా కూడా మీరు వారితో మాట్లాడొచ్చు. పర్సనల్ గా మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే 9849280956 అనేటటువంటి నెంబర్ కు కాల్ చేయండి. ఆ నెంబరే కాకుండా 9000757587 అనేటటువంటి నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడు ఎవరైతే మీకు TNN స్టూడియోకి కాల్ కలవలేదో వారు పర్సనల్ గా మల్లికార్జున శర్మ గారితో మాట్లాడవచ్చు. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఏంది ప్రపంచం? ఎక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చినాం? ఈ భూమి మీద మనమే కాదు, సమస్త జీవకోటి ఎట్లా ఆవిర్భవించింది? మనిషి పుట్టుకకు కారణమైన భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు, సృష్టిలోని అనేక వింతలు, వీటన్నింటినీ ఎవరు సృష్టించింది?
దేవుడు సృష్టించిండా లేదా వాటికవే ఉనికిలోకి వచ్చినాయా? సృష్టి స్థితి లయకు ఏది కారణం? ఈ చరాచర జగత్తును గురించి వివరించి విశ్లేషించి చెప్పే సైన్స్ సీరియల్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమింతు, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం. మట్టి మనిషి ఆకాశం ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకి మీ TNN-లో. డోంట్ మిస్ ఇట్. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. అదిగో ఆ కొండలను మొత్తంకి చూసే ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు, వందనం వందనం. ఆ పొడుస్తున్న బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 బల. మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ, అమ్మా మీకు వందనం. గోదావరి అలల మీద కోటి కలల గానమ, కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమ. మా నీళ్ళు బల 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 బల. మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కత్తుల కోలాటమా, కన్నీటి గానమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పౌరాల జంట నేనెప్పుడు విడిపోనంటాది. విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, ఎడబోసిన గీతమా, ఎదల నిండ గాయమా. పువ్వులు పుప్పడిలా బల 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 బల. పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణ.